బొండు మల్లె రూపాయి, నీ కొప్పులో చీరితే రూ. 1,00,00,000. మల్లెపూలకి రూ. 1,00,00,000, రూ. 1,00,00,000 కాదండి, రూ. 1,14,000. అదేందక్క, అదేమన్నా ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఉన్న ఫ్లాటా? గంత రేటు ఉండనీకి. మా దగ్గర అయితే 10-20 రూపాయలు పెడితే 2 మూరెల పూలు ఇస్తారు, మల్లెపూలు అని మీరు అనుకోవచ్చు. ఇంతకీ విషయం ఏందో చెప్తా ఇనుకోర్రిగా. యాక్చువల్‌గా ఏంటంటే ఆస్ట్రేలియాలో మొన్న ఏమంటారు, మలయాళ సంఘం వాళ్ళు అంటే ప్రతి దగ్గర ఇట్లా ఉంటారు కదా, ప్రతి కంట్రీలో మన తెలుగు సంఘం వాళ్ళని ఇట్లా మలయాళ సంఘం అయితే ఒక హీరోయిన్ అంట పాపం మొన్న కేరళ నుండి ఇన్వైట్ చేశారంట. ఆ హీరోయిన్ పేరు నాకు తెలవదు గానీ, పాపం ఇగ మనం ఏంటి అంటే మన సైడ్ మల్లెపూలంటే మనం ఎంత, మనకి అది మన జీవితంలో ఒక భాగం కదండీ. మనకి ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే, ఏదైనా సరే, ప్రతి శుభకార్యంలోనూ మనం పూలు లేకుండా అసలు మన వాళ్ళు పూలు పెట్టుకోకుండా ఉంటారా? మన తెలుగు వాళ్ళైనా, మలయాళీ వాళ్ళైనా. సో, ఇంగ అందులోనూ ఓణం పండుగాయే. మనం చూడండి, మనం ఏదైనా చిన్న పండగ గాకపోయినా సరే, దీపం పెట్టుకున్నా సరే భగవంతుడికి, మనమైతే చక్కగా కొప్పులో పూలెట్టేసుకుంటాం గదా! ఇగ మనిషికో గాచారం, ఊరికో ఆచారం అన్నట్టు ఆస్ట్రేలియాకి ఇన్వైట్ చేశారంట పాపం అక్కడ మలయాళం సంఘమోళ్ళు. ఇంగ ఈమె ఏం చేసిందంట, పోయేటప్పుడు పాపం ఓ 3 మూరల మల్లెపూలు ఆ సూట్ కేస్‌లో పెట్టుకొని పోయిందంట. అక్కడి దాకా బానే ఉంది. మంచిగా ఇంగ అక్కడ పోయి ఫ్లైట్ దిగిన తర్వాత మనకి అక్కడ ఎయిర్‌పోర్ట్‌లో చెక్ జేస్తారు గదా! ఆ ఎయిర్‌పోర్ట్‌లో చెక్ జేస్తుంటే ఇంగ ఈ మల్లెపూలయితే ఆళ్ళకు కనిపించినాయట. ఇంగ వెంటనే, "ఏంది మేడం, ఇవి మా బయోసెక్యూరిటీ రూల్స్‌కి ఒప్పుకోవు. అలా ఎలా పట్టుకొస్తారు? మీ దగ్గర నడుస్తుందేమో" అనేసి పాపం 1,14,000 దండగేశారంట అండి. 3 మూరల పూలకి 1,14,000 దండగేసిండంట పాపం. ఇగ చూడండి సచ్చినట్టు కట్టేసిందంట అన్ని పైసలు. ఏం చేస్తాం, వాళ్ళ రూల్స్ ఒప్పుకోవంట గదా! మన దగ్గర, నీ దగ్గర, మీ దగ్గర ఎన్నన్నా జల్సాలు చేసుకోండి, కానీ మాకైతే రూల్స్ అగైనెస్ట్ అండి. కట్టాల్సిందే అన్నారంట. దేవుడా అంటూ కట్టేసిందంట. సో, అట్లా ఉంటదనమాట ఒక్కొక్కసారి. ఇంకా ఇవాటి విషయానికొస్తే, ఇంగా చూస్తున్నారు కదా! నేనైతే ఇవాళ సింపుల్‌గా పప్పుచారు అయితే చేస్తున్నాను. సాంబార్ చేయడానికి కూరగాయలయితే ఏం లేవు. వెనకెవరో పిలిచినట్టుగా అనిపిచ్చింది. అందుకనే ఊకే వెనక్కి తొంగి తొంగి చూస్తున్నా అనమాట. ఇంగ ఉప్పు, కారం అన్నేసి టేస్ట్ ఎట్లున్నదో చూసినా జోరుదారున్నది. అంత బానే ఉన్నది. ఇంగ మంచిగా మరగబెట్టుకొని అందులో ఫైనల్‌గా పప్పుచారు అంటే ఖచ్చితంగా కొత్తిమీర ఉండాల్సిందే. చూసిండ్రు గదా! కొత్తిమీర మంచిగా కడిగేసేసిన. ఇంగ తర్వాత చక్కగా ఏమంటారు, ఏమన్ మన ఎండుమిర్చి అవన్నీ వేసేసి ఇంకా పోపేసినా అన్నమాట. వీడియో అయితే ఇదే. వీడియో ఎట్లా అనిపించింది? నచ్చిందా? మరొక చిన్న లైక్ ఇవ్వచ్చు గదా! మరో మంచి వీడియోతో మళ్ళీ